దెయ్యాలు లేదా ఆత్మల ఉనికి గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. బైబిల్ ప్రకారం దెయ్యాలు కేవలం ఊహలు కావు, అవి నిజంగానే ఉన్నాయి. దీని గురించి బైబిల్ చెబుతున్న ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. దెయ్యాలు అంటే ఎవరు? బైబిల్ ప్రకారం దెయ్యాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పడిపోయిన దేవదూతలు, ఫాలెన్ ఏంజల్స్. లూసిఫర్, సాతాను పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అతనితో పాటు కొంతమంది దేవదూతలు కూడా పడద్రోయబడ్డారు. వీరే ఇప్పుడు దెయ్యాలుగా పిలవబడుతున్నారు. 2. వాటి ఉద్దేశ్యం ఏమిటి? దెయ్యాల ప్రధాన లక్ష్యం మనుషులను దేవునికి దూరం చేయడం. బైబిల్ వీటిని ఇలా వర్ణిస్తుంది: మోసకారులు, మనుషులను తప్పుదోవ పట్టించడానికి వెలుగు దూత వేషం వేసుకుంటాయి. నాశనం చేసేవారు, దొంగతనానికి, హత్యకు, నాశనానికి ఎలా వస్తాడో సాతాను కూడా అలాగే వస్తాడని బైబిల్ చెబుతోంది. 3. యేసుక్రీస్తు మరియు దెయ్యాలు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో దెయ్యాలను వెళ్ళగొట్టడం మనం చూస్తాం. యేసు దెయ్యాలతో మాట్లాడారు, అవి ఆయనకు భయపడి లోబడ్డాయి. దెయ్యాల కంటే దేవుని శక్తి చాలా గొప్పదని నిరూపించడానికి యేసు వాటిని గద్దించి వెళ్ళగొట్టారు. 4. మనుషులు భయపడాలా? బైబిల్ విశ్వాసులకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే, మీలో ఉన్నవాడు దేవుడు, లోకంలో ఉన్నవాని సాతాను దెయ్యం కంటే గొప్పవాడు. మనుషులు దెయ్యాల గురించి భయపడాల్సిన అవసరం లేదని, దేవుని మీద నమ్మకం ఉంచాలని బైబిల్ బోధిస్తుంది. ప్రార్థన మరియు దేవుని వాక్యం ద్వారా వీటిని ఎదిరించవచ్చని చెబుతోంది. ముఖ్య గమనిక: చాలా మంది చనిపోయిన మనుషులే దెయ్యాలుగా మారతారని నమ్ముతారు, కానీ బైబిల్ దీన్ని అంగీకరించదు. మనిషి చనిపోయిన తర్వాత తీర్పుకు వెళ్తాడు, కానీ ఆత్మగా తిరిగి భూమి మీద తిరగడని బైబిల్ స్పష్టం చేస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ రీచింగ్ మోర్ పీపుల్.